భూమి అయితే నాట్యం చేయడానికైతే కాస్ట్యూమ్స్ అన్నీ వేసుకొని రెడీ అయిపోయిద్దనమాట. ఇంక శరత్ చంద్ర చూసేస్తాడనమాట. "భూమి అసలు నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? అసలు వెళ్ళిపో" అనేసి శరత్ చంద్ర అంటాడు. "నాన్న అమ్మ బదులు నేనే కదా నాట్య నివేదన చెయ్యాలి" అనేసి ఇంకా భూమి అంటూ ఉంటదనమాట. "నువ్వు కాదు నక్షత్రే నాట్య నివేదన చేస్తది" అనేసి శరత్ చంద్ర భూమిని లాక్కెళ్ళి ఒక రూమ్‌లో ఏసి తాళమేసి బంధిస్తాడనమాట. ఇంకో పక్కయితే మన నక్షత్ర అయితే చేతుల్లో అలాగే తలపైన పూర్ణజ్యోతి పెట్టుకొని నాట్యం చేస్తూ ఉంటదనమాట. ఇంక భూమి అయితే "నాన్న తలుపు తెరవండి" అని అరుస్తూనే ఉంటదనమాట. గగను, శారద కూడా భూమి కోసం వెతుకుతూ ఉంటారనమాట. ఇంకా గగన్ అయితే "భూమి భూమి" అని అరుస్తూ ఉంటాడు గట్టిగా. ఇంక అంతే మన భూమి అయితే గగన్ మాటలు వినిపించేసరికి "బావా బావా" అని అరుస్తూ ఉంటే ఇంక గగన్ అయితే ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అనేసి చూసుకొని ఇంకా భూమి ఉన్న రూమ్ దగ్గరికెళ్ళి తలుపు తీస్తాడనమాట. ఇంక భూమి గబగబా నాట్యం చేసే దగ్గరికి వస్తనమాట. ఇంక మన నక్షత్ర నాట్యం చేస్తూ చేస్తూ ఇంకా తలపైన ఉండే పూర్ణజ్యోతినైతే కింద పడైపోతూ ఉంటే భూమి వచ్చి దాన్ని పట్టుకునిద్దనమాట. ఇంక "నువ్వెందుకొచ్చావు ఇక్కడికి" అనేసి ఇంకా శరత్చంద్ర అంటాడనమాట. "అయినా మీ అమ్మాయి బతికే ఉంటే అలా చచ్చిపోయిందని ఎందుకు చెప్పారయ్యా" అనేసి ఊరి పెద్దవాళ్ళు అంటూ ఉంటారనమాట. "అవును తను నా దృష్టిలో చచ్చిపోయింది" అనేసి శరత్చంద్ర అరుస్తాడనమాట. "ఏదో చేయకూడని తప్పు చేసుంటది అందుకే ఆయన అలాగా చచ్చిపోయిందని అంటున్నాడులే" అనేసి ఊరి పెద్దవాళ్ళే మళ్ళీ అంటారనమాట. ఇంకా "నువ్వు నాట్యం చేయడానికి వీల్లేదు, ఆ పూర్ణజ్యోతిని నక్షత్రకిచ్చేయి" అనేసి శరత్చంద్ర అరుస్తూ ఉంటాడనమాట. ఇంక నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.